హలో అందరికీ వెల్కమ్ టు ఐరా ఐ3 ఛానల్. ఇవాళ మనము నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కొంచెం చింతపండు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని నానబెట్టేసుకుంటే మనం ఫిష్ క్లీన్ చేసుకునే లోపల మనం అది నానిపోతుందండి. ఈ చేపల కూర మనం మట్టి కుండలో కానీ వండుకుంటే సూపర్గా ఉంటుందండి. 1.5 kg చేపలకి నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. నెల్లూరు చేపల పులుసు కాబట్టి దీంట్లో మనం మామిడికాయ వేస్తాము. మామిడికాయ లేకపోతే టమాటా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చేపలు క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం ఎక్కువ పడుతుందండి, మనం పులుపు యూజ్ చేస్తాం కాబట్టి. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము యూజ్ చేయమండి. నెల్లూరు చేపల పులుసులో అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు యూజ్ చేయరండి. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ముందే కలిపేసుకొని ఇలా ముందే చేపలకి మొత్తం పెట్టుకోవాలి. సో దీంట్లో ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్, కరివేపాకు, కొన్ని ఆనియన్స్ ఇవన్నీ ముందే వేసుకొని కలిపి పెట్టేసుకోవాలండి. ఇలా ముందే చేపల కూర కలిపి పెట్టుకొని దీనికి కొంచెం పోపు వేసుకోవాలండి. దీంట్లో ఆయిల్ చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెము గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి. ఆల్రెడీ పచ్చివి కూడా వేసాము, ఇవి కూడా వేయాలి. సో టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు ఇవి వేసుకొని ఆ పోపు ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పులుసులో వేసుకొని మనము ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే ఈ చేపల కూర బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి. దీంట్లో కొంచెం ఒక 15 minutes తర్వాత నేను మామిడికాయ యాడ్ చేశాను. చూసారు కదా చేపల కూర ఎలా ఉడుకుతుందో. చేపల కూర ఉడికే కొద్దీ ముక్క గట్టి పడుతుందండి. చాలామంది అనుకుంటారు ఇది ఒక 5 minutesలో ఉడికిపోతుంది, తర్వాత ఎక్కువసేపు ఉడికితే ఇరిగిపోతుంది అని. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేయించి పొడి చేసుకునేదండి. దీంట్లో ఇంకెటువంటిది ఏమీ వేయకూడదు. సో ఇప్పుడు మనము కొంచెం ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే టేస్ట్ చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో. మనము ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 10 minutes ఉడకనిచ్చుకుందాము. సో చేపల కూర ఎప్పుడు కూడా గంటితో తిప్పకూడదండి, ఇలా కలుపుకుంటేనే ఆ ముక్క ఇరగకుండా బాగుంటుంది. సో మన చేపల కూర రెడీ అయిపోయింది. ఈ చేపల కూర మనము వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లేదంటే నెక్స్ట్ డేకి మాత్రం చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.